అందరికీ శ్రీమాత్రే నమః. మీ తెలుగింటి అమ్మాయి లతా వ్లాగ్స్. అందరూ యూట్యూబ్ ఫ్యామిలీస్ అన్నదమ్ములందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ నిత్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ నిత్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అసలు రాఖీ పౌర్ణమి అంటే ఏమిటండి? రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు? ఒక అన్న ఒక అన్నకి చెల్లి ఎందుకు రాఖీ కడతది? ఒక అక్క తమ్ముడికి ఎందుకు రాఖీ కడతదో ఆ విషయం మీకు తెలుసా అండి? ఎందుకు కట్టదు? రూ. 10 రాఖీ తీసుకొచ్చి వేలకు వేలు తీసుకుంటదని అనుకుంటున్నారండి. తప్పండి. అలాగా ఎప్పుడు ఏ ఆడపిల్ల కూడా ఆశించదు. మన దగ్గర నుంచి ఏ అన్నదమ్ములైనా తనకన్నా ముందు పుట్టిన, వెనక పుట్టిన ఏ అన్నదమ్ములైనా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అసల స్టోరీ ఏంటో మీకు తెలుసా? ఎందుకు జరుపుకుంటారో, ఎందుకు ఇలాగని? ఇది కాకుండా స్టోరీ నాకు తెలుసండి. నాకు తెలిసిన మట్టుకు చిన్న స్టోరీ నేను చెప్తున్నానండి. కృష్ణుడనే శిశుపాలుడిని, యువకుడిని హతమించేటప్పుడు ఆహ్, సుదర్శన చక్రం విసిరినప్పుడు కృష్ణుడికి గాయమవుతదండి. అప్పుడు ద్రౌపదీదేవి అయ్యయ్యో! దెబ్బ తగిలిందా అని తన చీర కొంగు చీల్చి కృష్ణుడికి కడతదండి. కొద్దిగా కడతదండి. అందుకోసం కడతదండి. కృష్ణుడు అంటాడు, "నాకు రక్షగా, తోడుగా నాకు కట్టావు. ఎప్పుడూ నీకు నేను రక్షగా, తోడుగా ఎప్పుడు అన్ని వేళల్లో కూడా నిన్ను రక్షగా నేను కాపాడుకుంటాను" అని కృష్ణుడు వరం ఇస్తారండి ద్రౌపదీదేవికి. అందుకోసం రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఆ రోజు నుంచి దీనికి ముహూర్తాలు ఏమీ ఉండవండి. ఏ టైంలో కూడా కట్టుకోవచ్చు. దీనికి ముహూర్తం అన్నదే ఉండదు. ఆహ్, ద్రౌపదీదేవికి నిండు సభలో కౌరవులు కౌరవులు వస్త్రాభరణం జరిగినప్పుడు కృష్ణుడిని తలుచుకుంటది. "కృష్ణ కాపాడు, కృష్ణ కాపాడు, కృష్ణ కాపాడు" అని. అప్పుడు కృష్ణుడు వచ్చి ద్రౌపదీదేవిని రక్షిస్తాడండి. అందుకోసం ఈ అన్నదమ్ములు అనే బంధం అనేది ఏర్పడిందండి ఆ రోజు నుంచి. ఆ రోజు కాడ్నుంచి మన హిందూ సాంప్రదాయంలోని కృష్ణ రాఖీ పౌర్ణమి అనేది వచ్చింది. ఒక అన్నకి, ఒక చెల్లికి, ఒక అక్క, తమ్ముడికి రాఖీ బంధం అని ఆ రోజు కాడ్నుంచి ఏర్పడిందండి. ఏ ఆడపిల్ల కూడానా రూ. 10 రాఖీ కట్టేసి వేలకు వేలు ఎప్పుడూ తీసుకోదండి. ఎప్పుడూ ఆశించదు కూడానా. తనకన్నా ముందు పుట్టినయి, వెనక పుట్టినయి మా అన్నదమ్ములు బాగా ఉండాలనే కోరుకుంటదండి. ఏ ఆడపిల్లైనా అలాగే కోరుకుంటది. ఆహ్, తన తన అత్తింట్లో పుట్టిన అన్నదమ్ములు ఇలువ ఈ అంటే తక్కువ చూడకూడదని తన దగ్గర దాచుకునే డబ్బులు కూడా తీసుకెళ్ళి మా అన్నిచ్చాడు, మా తమ్ముడిచ్చాడని గొప్పగా చెప్పుకుంటదండి. అలాంటి ఆడపిల్లలు అలాంటి బంగారు తల్లులు అలాంటి బంగారు తల్లులు ఎంతమందో ఉన్నారండి. తప్పుగా అనుకోకండి. మన ఇంటి ఆడపిల్లలని మనం గౌరవిస్తాము. మన సమాజంలో ఉన్న ఆడపిల్లను కూడా అంతే గౌరవిద్దామండి. ఏ ఆడపిల్లని కూడా తక్కువగా చూడొద్దండి. మన హిందూ సంప్రదాయం అది కాదు కదండీ! మన ఇంటి ఆడపిల్లని కూడా ఎంత రక్షించుకుంటామో, మన సమాజంలో ఉన్న ఆడపిల్లను కూడా అంతే రక్షించుకుందామండి. అంతే కాపాడుకుందాం. అంతే కాపాడుకుందామండి. ఆహ్, నేను ఇంట్లో మా మా పిల్లలు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టారండి. చూడండి. ఆహ్, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు, పెదనాన్న వాళ్ళ కొడుకు. నేను కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టానండి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా ఛానల్‌ని నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కూడా మా అన్నయ్యకి చిన్న రాఖీ కట్టాను అందరిలాగే. ఆహ్, మా అన్నయ్య అందరూ చల్లగా ఉండాలని దీవించండి మనస్ఫూర్తిగాన.